నాకు పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం కూడా రేపే. ప్లీజ్ నన్ను వదిలే. ఏంటి వదిలేయాలా? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నాళ్ళు నాతో కలిసి తిరిగి ఈరోజు వాడెవరితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? నువ్వు బ్రతికుంటే అది నాతోనే అయ్యి ఉండాలి. లేదు అలా కాదనుకో, నీకోసం పురుగు మందు తెచ్చా, అది తాకి చనిపో. లేదనుకో, నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడితో నీకు నాకు మధ్య ఉన్న సంబంధం గురించి చెప్తా. ఆ తర్వాత నీ పరువు మర్యాద అన్నీ పోతాయి. ఆ తర్వాత నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తా. ఇలా భయపెట్టగానే అమ్మాయి భయపడి పురుగు మందు తాగి చనిపోయింది. అమ్మాయి కూడా అబ్బాయిని అలా భయపెట్టుంటే పరిస్థితి వేరేగా ఉండదు. ఇలాంటి అబ్బాయిలకు షేగోయిలాంటి అమ్మాయిలే కరెక్ట్. తెలుసో తెలియకో లేదా అవసరం కోసం ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత అవతల వాళ్ళు అది వద్దనుకుని వెళ్ళిపోతుంటే ఆ రిలేషన్షిప్ని అక్కడితో ముగించాలి. కానీ బ్లాక్మెయిల్ చేయడం లేదా వాళ్ళని చంపేయడం చేస్తే వాళ్ళ జీవితంతో పాటు మన జీవితాలు కూడా తలకిందులైపోతాయి.